ప్రెగ్నెన్సీ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మినిమమ్ ఎంత టైం పడుతుందంటారు మేడం? సో ఎప్పుడైతే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో హ్మ్. సో వాళ్ళకి ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో భాగంగా ఆడవాళ్ళలో ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అంటే స్కానింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ స్కానింగ్లో మనకు గర్భసంచి గురించి అండ్ అండాశయాల గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇవాళ రేపట్లో చాలా మందిలో మీరు వింటూనే ఉంటారు. ఫైబ్రాయిడ్ సమస్య అని కావచ్చు, లేకపోతే పాలిప్ అని కావచ్చు, లేదు అంటే గర్భసంచి పొర పల్చగా ఉండడము, ఇలాంటి సమస్యలు వింటూనే ఉంటాం అనమాట. సో ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనము ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు న్యాచురల్గా ట్రై చేశారు, ఒక 1 ఇయర్ దాటింది, ఇంకా అందట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు అలాంటి వాళ్ళకి డిపెండింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ట్యూబ్స్ కూడా అంటే లైక్ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడానికి సింపుల్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేటివి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ టెస్ట్ ద్వారా ఆ కపుల్లో మనకు ఏదన్నా ఫ్యాక్టర్ ఐడెంటిఫై అయిందా అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం. ఇప్పుడు మీరు ఫెలోపియన్ ట్యూబ్స్ చెప్పారు కదా! వాటికి వేరే ఎలా గుర్తించితే లక్షణాలు ఎలా కనిపిస్తాయి? ఇప్పుడు మనలో ఎలా లక్షణం ఉంది మేము కొంచెంమంది ఏంటంటే వాటి గురించి తెలియదు, అంత అవగాహన ఉండదు వాళ్ళకి. అయితే వాళ్ళు ఎలా గుర్తిస్తానికి ఉంటుందంటారు? సో యూజువల్గా మనకు ఆడవాళ్ళలో ఎలాంటి కండిషన్స్లో మనము ట్యూబ్స్లో రీజన్ ఉండుండొచ్చు అని సస్పెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత కూడా న్యాచురల్గా ట్రై చేశాక ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ టెస్ట్లో మనము మెయిన్గా గమనించినట్టయితే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఒక డై టెస్ట్ అనేది ఉంటుంది, లేదు అంటే సలైన్ సోనోసాల్పింగోగ్రఫీ అనే సలైన్ ద్వారా చేసే అల్ట్రాసౌండ్ పద్ధతి ఉంటుంది. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా మనము ఇది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ కొందరు ఆడవాళ్ళలో మనం గమనించినట్టయితే వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్గా అవ్వడము, ఎక్సెసివ్గా అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ని పర్టికులర్గా కన్సల్ట్ అయ్యి అలాంటివి అర్లీగా ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి రిపీటెడ్గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి అక్కర్ అవ్వడం ద్వారా మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి, వాటి పనితీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఈ ఆడవాళ్ళలో అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కానీ, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ కానీ, లేకపోతే అబ్నార్మల్ స్మెల్ ఇలా ఉంటున్నప్పుడు కూడా అండ్ సివియర్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ద్వారా ఇలాంటివి మనం కొంతవరకు తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే చాలామంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా హోమ్ రెమెడీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మ్యామ్? సో ఎప్పుడైతే ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మనకు వాళ్ళు ఆ కండిషన్ని బట్టి ఒక ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ కోర్స్ని కూడా మనం కరెక్ట్గా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు కొన్ని కేసెస్లో మనకు 1 వీక్ కోర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్లో 2 వీక్స్ వరకు యాంటీబయాటిక్ కోర్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. బట్ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ ట్రీట్మెంట్ మనం 3 రోజులు వాడేసి ఆపడము, 5 రోజులు వాడేసి ఆపడము ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా క్లియర్ అవ్వదు. సో ఆ ట్యూబ్స్లో మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ట్యూబ్స్ అనేది డ్యామేజ్ అవ్వడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో హోమ్ రెమెడీస్ కాకుండా ఒక ప్రాపర్ గైనకాలజిస్ట్ని మనకు సిమ్టమ్ ఉన్నప్పుడు కన్సల్ట్ అవుతే వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ మేడం ఈ ఫెలోపియన్ ట్యూబ్ గురించి చెప్పారు, ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి. అండ్ అలాగే మీరు ఇంకా కొన్ని కారణాలు చెప్పారు, వాటి గురించి కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. ఈ మధ్యకాలంలో మనము పీసీఓఎస్ అని చాలా వింటున్నాం. సో ఆ పదం వినంగానే కూడా చాలా మందిలో ఒక భయంలాగా అనేది కూడా సెన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ఉండడానికి రీజన్ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఏంటి అంటే యానోవులేషన్ మెయిన్గా మనకు ఫాలికల్ అనేది కరెక్ట్గా పెరగకపోవడము, ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, ఇందులో ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందాలన్నా ఈ ఫాలికల్ అనేది పెరిగి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇది న్యాచురల్ ప్రాసెస్లో మనకు అక్కర్ అవుతో
మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది. దీంతో పాటు మనము గమనించినట్టయితే కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా మనకు పిల్లలు పుట్టడంలో డిఫికల్టీ అనేది ఫేస్ చేయడం గమనిస్తూ ఉన్నామన్నమాట. ఇవన్నీ కాకుండా కొంతమందిలో గర్భసంచిలో కూడా మనకు రీజన్ ఉండొచ్చు. సో గర్భసంచిలో కొంతమందికి ఫైబ్రాయిడ్ వల్ల కావచ్చు, లేదు అంటే పాలిప్ వల్ల కావచ్చు, ఆర్ కొంతమందికి గర్భసంచి పొర ఎప్పుడైతే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుందో, సో ఇలాంటి వాళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుందన్నమాట. సో మనము వేగ్గా ఇంపార్టెంట్ కాజెస్ని నెంబర్ చేసినట్టయితే, నెంబర్ 1 PCOS సమస్య వల్ల మనకు పిల్లలు అందడంలో డిఫికల్టీ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. కొంతమందిలో గర్భసంచిలో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉంటుంది. అండ్ ఓవరీస్, అండాశయాల్లో మనకు ఎప్పుడైతే సిస్ట్స్ ఉంటాయో, లేదు అంటే ఎగ్ నెంబర్స్ మరీ తక్కువగా ఉంటాయో, ఇలాంటి వాళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ 5th రీజన్, వెరీ రేర్గా కొన్నిసార్లు సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో వీళ్ళలో గర్భసంచి ముఖద్వారంలో మనకి ఏదైనా ఆ దారి మరీ మూసుకుపోయినట్టు ఉన్నా, సో అక్కడ ఏదైనా లీజన్స్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్న